హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే బనారస్ వీడియో తర్వాత నేను ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో పెట్టేశాను కదా, సో లేట్ అయిపోయింది, కొంచెం చాలా బిజీ అయిపోయినమాట. అస్సలు టైం దొరకట్లేదు వీడియో ఎడిట్ చేయడానికి. అందుకని ఇవాళ ఎలాగైనా పెడదాము అని వీడియో ఎడిట్ చేసి మీ ముందుకు తెస్తున్నాను. ఇది ఫస్ట్ డే అనమాట. పూజ 3 రోజులు జరిగాయి, కాకపోతే మేమైతే 10 రోజులు ఉన్నాం బనారస్లో. ఇది డే 1. పొద్దునే ఫస్ట్ అందరం లేచేసి, అదే ముందు రోజు ప్రిపరేషన్స్ అవన్నీ చేసేసుకున్నాం కదా రాత్రి. పొద్దునే ఇలా అందరూ రెడీ అయిపోయి వచ్చేస్తారండి. 4-4:30 కల్లా ఉంటారనమాట. 4:30కి నానమ్మ వచ్చారు. తను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి ప్రవచనం అది ఇస్తారు. సో 3 రోజులు పొద్దునే ప్రవచనాలు ఉంటాయి. అండ్ పొద్దున్నే ఇలా నానమ్మని స్వాగతం తనకు పలికి ఇలాగ లోపలికి తీసుకెళ్తామన్నమాట. తీసుకెళ్తే దాని తర్వాత నానమ్మ తన చైర్లో కూర్చుంటారు. దాని తర్వాత లలితా సహస్రం, విష్ణు సహస్రనామం చదివిన తర్వాత పాటలు అవి పాడతాం అనమాట, భజన్స్ అవన్నీ. దాని తర్వాత నానమేమో ప్రవచనం ఇస్తారు ప్రతిరోజు. అండ్ పొద్దున్నే పిల్లలతో సహా అందరూ రెడీ అయిపోయి వచ్చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. ఆ వైబ్స్ ఎంత బాగుంటాయో. అందరూ దీక్ష చీరల్లో వస్తారు. సో ఎవ్రీ ఇయర్ నానమ్మ ఇలా పూజలు పెట్టినప్పుడు దీక్ష చీరలు ఇస్తారనమాట. సో అందరూ ఆ దీక్ష చీరలు కట్టుకొని కిందకైతే వచ్చేస్తారు. ఇక్కడేమో ఒక హాల్లోని ఇలా స్టేజ్ డెకరేషన్ చేశారు. ఇక్కడేమో మ్యాక్సిమం పూజలు గట్ట అన్నీ జరిగాయి. ఇక్కడికి వచ్చి నానమ్మేమో వెంకటేశ్వర స్వామికి గట్ట ఆరతి అది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరం కూర్చొని లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లింగాష్టకం, దాని తర్వాత భజనలు అవన్నీ పాడతాం అనమాట. ఇవన్నీ అయ్యేసరికి 7 అలా అవుతుంది. దాని తర్వాత ఆ రోజు ఏమేం పూజలు అనుకున్నారో అవన్నీ కూడా చేస్తారు. ఆ రోజైతే బాల పూజ, కుమారి, తర్వాత దంపతుల పూజ ఇవన్నీ పొద్దున్న జరిగాయి. అవి నేను వీడియోస్ తీసుకోలేకపోయాను. తర్వాత ఈవినింగ్ ఏమిటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. సో అవన్నీ నేను మీతో పాటు షేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. ఆ 3 రోజులు అయితే అందరూ ఎంత బాగా, చాలా హై ఎనర్జీతో పనులన్నీ చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట. రోజంతా ఏవో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడేమో నానమ్మ ఆరతి ఇస్తున్నారు. దాని తర్వాత ఆరతి తీసుకున్నాక ఇంకా అందరూ కూడా కూర్చుని పోతారనమాట ఆ హాల్లోని. సో పొద్దునైతే ఒక 4:30 కల్లా వస్తారు నానమ్మ. 5 కల్లా స్టార్ట్ చేసేస్తారు. 6:30-7 వరకు అన్నీ జరుగుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ భజనలు పాడతారు. తర్వాత ఏమో లలితా సహస్రం, విష్ణు సహస్రం అవన్నీ చదువుతారు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ అలవాటు చేస్తే పిల్లలకి అలవాటు అయిపోతుంది కదా. సో ఆశ్రమంలో అయితే అందరికీ అలవాటు అనమాట. చిన్నప్పుడు నేనైతే నాకు 13 years అయింది పెళ్ళయి. చిన్నప్పుడు ఈ పిల్లలందరూ చిన్నగా ఉండేవాళ్ళు మా పెళ్ళి అయినప్పుడు. అప్పటి నుంచే వాళ్ళు పొద్దునే లేచిపోవడం, దీనికి ప్రవచనానికి కూర్చుని పోవడం చాలా చాలా బాగుండేది. నేనైతే తక్కువ సార్లు అటెండ్ అయ్యాను, ఒక 3-4 సార్లు. కాకపోతే ప్రతి ఇయర్ జరుగుతుంది అనమాట. సో ఇలా నానమ్మ కూర్చున్నారు. అండ్ ఎదురుకుండా అందరూ కూర్చుని పాటలు అవి పాడతారు. అండ్ ఇక్కడ పూజలు స్టార్ట్ అయిపోయాయి. ఏమంటారు, 3 రోజులు అయింది కదా, ఇది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే పూజ, పొద్దున పూజ అవుతుంది ఇక్కడ. అండ్ అక్కడ అటుపక్కేమో ప్రవచనం అది జరుగుతుంది. దాని తర్వాత లలిత సహస్రం, విష్ణు సహస్రం అవన్నీ చదివేసిన తర్వాత ఇక్కడ నానమ్మ ప్రవచనం ఇస్తున్నారు. రోజు ఒక మంచి టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది. కొన్నిసార్లు పూజ అంటే మనం ఎందుకు చేస్తున్నాం, గురు పూజలు, తర్వాత అంటే చాలా చిన్న బేసిక్ టాపిక్స్ నుంచి పెద్ద పెద్ద మంచి మంచి టాపిక్స్ అవి కవర్ చేస్తారు. ఈ ప్రవచనం కోసం అందరూ వెయిట్ చేస్తారనమాట. ఆ 3 రోజులు పక్కా పొద్దున అందరూ వస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పూజ అది అయింది. దాని తర్వాత ఆరతి ప్రసాదం ఇచ్చేస్తున్నారు. ప్రవచనం అది కూడా అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని తర్వాత అందరూ చేంజ్ చేసుకుని వచ్చేసి ఇంకా దంపతి పూజ జరిగింది, పండితులకి పూజ జరిగింది ఆ రోజు, అండ్ బాల పూజ జరిగింది. అవన్నీ నేను చూసి ఎంజాయ్ చేశాను. ఫోన్ యాక్చువల్లీ నా దగ్గర లేదు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. దాని తర్వాత అవన్నీ అయ్యి లంచ్ అయిందనమాట. లంచ్ అది అయిన తర్వాత నేను ఈవినింగ్ ఏమంటారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం మమ్మల్ని చేసుకోమన్నారు నానమ్మ. అందుకని మేము రెడీ అవుతున్నాము. సో గోరింటాకు పెట్టుకోవాలని మధ్యాహ్నం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ శారదోదిన, తనేమో గోరింటాకు పెడుతున్నారు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఒక 2-3 ఉన్నారు. శారదోదిన, తర్వాత ఏమో మా ఇంకో వదిన పిల్లలు, వాళ్ళందరూ కలిపి ఇలా గోరింటాకులు పెడతారనమాట. నాకు ముందు రోజే అందరూ ముందే పెట్టేసేసుకున్నారు. నాకు టైం లేక నేను ఆ రోజు పెట్టించుకుంటున్నాను. సో మొత్తానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఇవాళ పొద్దున్న నుంచి చూసారు కదా ప్రోగ్రామ్ అంతా. ఇవాళ డే 1 అనమాట వారణాసిలో. సో అవన్నీ చూసారు కదా. ఇప్పుడు మేమైతే కళ్యాణం చేయబోతున్నాము. సో ఇలాగ అడ్డకచ్చ కట్టుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడు కిందకెళ్ళి నేను మా హస్బెండ్ కళ్యాణం చేసుకుంటాం అనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం. మాతో ఇంకొక పేరు కూడా ఉంటారు, వాళ్ళు మా అన్న వదిన అనమాట. సో మేమిద్దరు పేర్స్ ఈసారి అయితే కళ్యాణంలో కూర్చోబోతున్నాము. సో పదండి మీరు కూడా కళ్యాణం చూసి ఎంజాయ్ చేయండి.
రెడీ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత చూశానమాట, ఎంత బాగుందో. అందరూ చక్కగా పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని ఎంత బాగా రెడీ అయిపోయారో. మరి స్వామివారి కళ్యాణమా మజాకా. సో దేవుడి పెళ్లి కాబట్టి అందరూ చక్కగా రెడీ అయిపోయారు. ఇక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లేడీస్ అందరూ తిరగలు అవి మనం వేస్తాం కదా, అందులో ధాన్యాలు అవి వేసి తిరగలు తిప్పుతాం, అవన్నీ చేసాము. అండ్ ఇక్కడ మగవాళ్ళు వెళ్ళి స్వామిని తర్వాత అమ్మవారిని తీసుకొస్తున్నారనమాట స్టేజ్ పైకి. సో మొత్తం ఆ హాల్ అంతా నిండిపోయింది. వీళ్ళు అన్న వదిన స్వామివారి సైడు, అండ్ అక్కడ ఇద్దరు అమ్మవార్లు కదా. సో ఒక్క అమ్మవారికి మేము, ఇంకా ఇంకో అమ్మవారికి ఇంకో అంకల్ ఆంటీ కూర్చున్నారనమాట. అలా ముగ్గురం పేర్స్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో, అందరి కాన్సన్ట్రేషన్ ఇంకా దేవుళ్ళ మీదే. చాలా చాలా బాగుందనమాట. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాగా కళ్యాణం చేయించుకున్నాను. తిరుపతిలో చేసుకున్నాం కానీ అక్కడ సామూహిక కళ్యాణం చేస్తారు కదా, ఇలా పర్సనల్గా చేసింది ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది అక్కడ పూజల్లోని. అండ్ ప్రతి సంవత్సరం అందరికీ ఛాన్స్ ఇస్తారనమాట. ఆశ్రమంలో ఎవరెవరు ఉన్నారో అందరూ చేసేసుకున్నారు. మేము ఒక్కళ్ళమే మిగిలిపోయాము, ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం వెళ్ళలేకపోయేవాళ్ళం. సో ఈసారి అయితే మాకు దేవుడే ఇప్పించారు ఛాన్స్, అది కూడా కాశీలో. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా నాన్నమ్మ ఏ పూజలు చెప్తే ఆ పూజలు అన్నీ చేయించాము. దీని తర్వాత కూడా చాలా ఇంట్రెస్టింగ్ పూజలు అవన్నీ కూడా చేసుకున్నాను. అవన్నీ కూడా మీతో పాటు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి. దాని తర్వాత ఇక్కడ పూజ అంటే మన పెళ్ళి, మనకి నార్మల్గా కళ్యాణం ఎలా చేస్తారో, పెళ్ళి ఎలా జరుగుతుందో సేమ్ స్వామివారికి అలాగే కళ్యాణం అది జరుగుతుంది కదా. ప్రొసీజర్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ తోరణం కడుతున్నారు స్వామివారికి. అండ్ మేము అక్కడేమో కుంకుమ పూజ చేస్తున్నాం అనమాట అమ్మవార్లకి. దాని తర్వాత ఇక్కడ తాళికి పూజ జరుగుతుంది. ఇక్కడేమో కుంకుమ పూజ, చాలాసేపు కొంచెం కుంకుమ పూజ చేయమన్నారు. సో నేను ఒక అమ్మవారికి, తర్వాత ఈ ఆంటీ ఒక అమ్మవారికి కుంకుమ పూజతో చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మొత్తం హాల్ అంతా నిండిపోయింది. జనం అందరూ కళ్యాణం చూడడానికి అయితే వచ్చేసారు. చాలా చాలా బాగుంది. అసలు ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యామో. ఇక్కడేమో స్వామివారికి, అక్కడేమో కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారికి యజ్ఞోపవీతం వేస్తున్నారనమాట. వేసిన తర్వాత ఇంకా మిగతా ప్రొసీజర్ చేస్తారు. దాని తర్వాత తెర ఉంటుంది కదా మధ్యలో, అది కడతారనమాట. దాని తర్వాత జీలకర్ర బెల్లం అవన్నీ ఒక్కొక్కటిగా ప్రొసీజర్ చూపిస్తాను. ఇక్కడేమో తెర కట్టారు, జీలకర్ర బెల్లం ఇస్తారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అది ముహూర్తం టైంకి పెడతారు కదా. సో అది ఇక్కడ పూజ జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారా, కాళ్ళు కడుగుతున్నాం స్వామివారివి. దాని తర్వాత ఇక్కడ జీలకర్ర బెల్లంకి ముందు స్వామివారికి చాలా ఆభరణాలు అవన్నీ ఇస్తారు కదా. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే కొత్త కొత్త వెరైటీలు చేస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా స్వామివారికి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కాళ్ళు కడిగి అరటిగెల, గుమ్మడికాయ అవన్నీ కూడా ఇస్తాం కదా, అవన్నీ ఇక్కడ ఇచ్చిన తర్వాత చేతిలో అందరూ జీలకర్ర బెల్లం తీసుకుని పెట్టుకొని కూర్చున్నారనమాట. దాని తర్వాత జీలకర్ర బెల్లం పెడుతున్నాము ఇక్కడ స్వామివారికి. ఎంత బాగుందంటే అసలు ఆ ముహూర్తం టైంకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ జీలకర్ర బెల్లం టైంకి ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు గుర్తొస్తాయి 100%. అండ్ ఆ స్వామివారి పెళ్లి చేస్తున్నామంటే ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యామో. చాలా బాగుంది. మీరు కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని నేను మీతో పాటు షేర్ చేస్తున్నాను. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేశారనమాట. ఈ విగ్రహాలేమో మీరు నా వీడియోస్లో చూసుంటే భిలాయిలో ఉంటాయి ఈ స్వామివారి విగ్రహాలు. కళ్యాణం ఎప్పుడు ఈ విగ్రహాలకి జరుగుతుంది. సో భిలాయి నుంచి బనారస్ తీసుకొచ్చారనమాట ప్యాక్ చేసి. ఈ ప్రతి సంవత్సరం ఈ విగ్రహాలకి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ తీసుకెళ్ళి ఆ భిలాయిలో పెట్టేస్తారు. ఎందుకంటే భిలాయిలోనే ఎక్కువ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. అండ్ బయట ఎక్కడ జరిగినా సరే ఆ విగ్రహాలని ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇక్కడేమో జ్యోతిర్పల్లం తీసుకొని వచ్చారు, ఇక్కడ పెట్టేస్తున్నారు. ముత్తైదులందరూ జ్యోతులు వెలిగిస్తారు కదా. సో ఆ జ్యోతుల పల్లెం ఏమో అందరూ తీసుకొని వస్తున్నారు. ఎంత బాగుందో అసలు నా మాటల్లో చెప్పలేనమాట. అండ్ ఇక్కడ డాన్స్ అరేంజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం డాన్స్ విజయనగరంలో డాన్స్ గ్రూప్ అనమాట, కూచిపూడి డాన్స్ గ్రూపు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారు. చాలా చాలా బాగా చేశారు. అక్కడ పూజ జరుగుతూ ఉంది, కళ్యాణం జరుగుతూ ఉంది. అండ్ ఇటు పక్క డాన్స్ కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ తలంబ్రాల బియ్యం కూడా వచ్చాయి, తర్వాత మంగళసూత్రాలు వచ్చేసాయి. వాటికేమో కుంకుమ పూజ చేస్తున్నాం ఇప్పుడు. దాని తర్వాత కుంకుమ పూజ అవుతూ ఉంది. ఈ లోపునేమో అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఎంత బాగా చేశారంటే డాన్స్, దానికని తర్వాత వీడియోస్ చూసుకున్నాను, ఎంత బాగుందో అసలు. వీళ్ళు నెక్స్ట్ డే కూడా మంచి మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేశారు. ఆ రోజైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సూపర్ అంటే సూపర్గా చేశారు డాన్స్, చాలా చాలా బాగా చేశారు. టూ గుడ్. మొత్తం కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా ఇక్కడ డెపిక్ట్ చేశారు. ఈవిడ డాన్స్ టీచర్ అనమాట ఇన్స్టిట్యూట్కి. ఈవిడ అందరి పిల్లల్ని తీసుకొని వచ్చింది. చాలా చోట్ల ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే వెంకటేశ్వర స్వామి అయ్యారో అతనేమో ఆ మేడం వాళ్ళ కొడుకు అనమాట. సో తల్లి కొడుకు కలిపి ఈ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మిగతా వాళ్ళందరూ
పిల్లలు ఎంత బాగా డాన్స్ చేశారు, ముద్దు ముద్దుగా రెడీ అయ్యారు. 6-7 ఏళ్ళ వయసు వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా వచ్చారనమాట. మొత్తం పేరెంట్స్ చాలా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ప్రతి చోట తీసుకెళ్ళడం వల్ల ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ ఇప్పటికీ ఉన్నాయండి. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అంతా పర్ఫామ్ చేశారనమాట. సో ఇది డే 1 కదా. ఈ రోజైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేశారు. నెక్స్ట్ డే మంచి మంచి పాటలకి ఫ్యూజన్ డాన్స్ లాగా చేశారు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కళ్యాణం అవుతుంది అనమాట వెంకటేశ్వర స్వామికి. చాలా బాగుంది చూడడానికి, ఎంత ముద్దుగా ఉన్నారో అసలు పిల్లలందరూ. చాలా అంటే చాలా బాగా చేశారు. అలా శ్రీనివాస్ కళ్యాణం డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ తలంబ్రాల్ కార్యక్రమం జరుగుతోంది. అక్షంతులతో తలంబ్రాలు వేస్తాం కదా స్వామివారికి అమ్మవార్లకి, అది అయిన తర్వాత ముత్యాలు పగడాలు వాటితో కూడా వేసామన్నమాట. కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి పూజలు కళ్యాణాలు అలాంటివన్నీ చేయించాలంటే ఇంట్రెస్ట్, అవన్నీ శ్రద్ధ ఉండాలండి. మా నాన్నమ్మ గారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటి వరకు చాలా పుణ్యక్షేత్రాల్లో ఆవిడ పూజలు అవి చేయించారు. ఈ సంవత్సరం మాకు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో దొరికిందే ఛాన్స్ అన్నట్టు ప్రతి పూజని అటెండ్ అయ్యాము, ప్రతి కార్యక్రమం చేసాము, దగ్గరుండి పార్టిసిపేట్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫైనల్గా స్వామివారి కళ్యాణం అయితే అద్భుతంగా చాలా బాగా జరిగింది. దీని తర్వాత ఆరతి ఇచ్చేసి దాని తర్వాత నైవేద్యాలు ఇంకా భోజనాలు. సో ఫస్ట్ డే పూజలు అయితే ఇలా జరిగాయి అనమాట. చాలా చాలా బాగా జరిగాయి. అండ్ అక్కడ అమ్మ నాన్న వచ్చారు కాబట్టి మేము కళ్యాణం చేయించుకున్నాం కాబట్టి పీటల మీద మాకు వస్త్రాలు అవి పెట్టారనమాట. సో అది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.